శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ఇప్పుడు తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి ఏ స్థానంలో శుక్రుడు నీచిపట్టున్నాడు. అలాగే తదుపరి అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే లాభస్థానంలో రవి కేతువులు ఉంటున్నారు. అలాగే గురుడు దశమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు మిథునంలో ఉంటున్నాడు. తదుపరి నీచ రాశి అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించి గురుడితో కలిసి ఇక్కడ నీచపట్టిన కుజుడు ఉచ్చపట్టిన గురుడితో కలిసి నీచభంగం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని వక్రించి ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహగతులను కనుక మనం పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ మాసం వచ్చేటప్పటికి శుభకార్య పరంపర గోచరిస్తోంది. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, పనికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి పదవి పొందుతారు. ప్రజానుగ్రహం చాలా బాగుంది. కంప్యూటర్ ప్రింటింగు, అలాగే కంప్యూటర్ పరంగా వ్యాపారాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్, పుస్తక వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశి వాళ్ళందరికీ ఈ మాసం అద్భుతమైనటువంటి అవకాశం గోచరిస్తోంది. మంచి మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా చేతికొచ్చే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు పిల్లలు కొంత సతాయిస్తుంటారు. అంటే సతాయించడం అంటే మీరు చెప్పింది వినిపించుకోరు, వాళ్ళు చెప్పింది మీరు వినాలంటే మీ వల్ల కాదు. ఇది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాస్త ఇబ్బంది పిల్లలతో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి చెప్పిన మాట వింటలేదు, మన ఆలోచనకు దూరంగా ఉన్నారు, ఇటువంటి కొంత ఆందోళన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడటానికి తప్పనిసరిగా వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి తగిన పరిహారాలు చేస్తే మంచిది. లేకపోతే మీరు చేసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని ఆరాధించడం, లేదా విజయవాడ ఇంద్రకాలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవావరణ అర్చన జరిపించుకోవడం, ఇటువంటివి చేసేటట్లయితే మీకు సంతాన పురోభివృద్ధి అనేటువంటిది బాగుంటుంది. ఇకపోతే ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఎంతో కాలంగా శత్రువులైనా సరే వాళ్ళు మీకు మిత్రులుగా మారిపోతారు. వాళ్ళు మీకు శత్రు శేషం అనేటువంటిది లేకుండా పోతుంది. అంటే మీకు ఎవరు శత్రువులు ఉంటారో వాళ్ళు మీ జోలికి రారు. మొట్టమొదటి విషయం. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు మీ మీద విజయం సాధించలేరు. వాళ్ళు మీకోసం పోరాటం చేసేంత టైం ఉండదు వాళ్ళకి. మీతో గొడవ పెట్టుకున్న తర్వాత వాడి జీవితం వాడు చూసుకోవడానికే వాడి జీవితం సరిపోదు. అటువంటి పరిస్థితుల్లోకి వాడు బలవంతంగా నెట్టివేయబడతారు. ఆటోమేటిక్‌గా మీరు గెలుస్తారు. అంటే మీరు పోరాడి గెలవాల్సిన అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి వృత్తిపరంగా అనవసరంగా లేనిపోని వివాదాల జోలికి పోకుండా ఉన్నంత వరకు పర్వాలేదు గానీ, పోతే మాత్రం గొడవలవుతాయి. అంటే మీ వర్క్ ప్లేస్‌లో అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. అంటే ఈ వర్క్ ఇలా చేయాలి, ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇంకో రకంగా చేశాడు, ఆడు పనికిరాడు, ఆడికి తెలియలేదు, చదువు రాదు, ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. దానివల్ల లేని శత్రుత్వాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది కూడా వర్క్ ప్లేస్‌లో. అంటే మీరు వ్యాపారం చేస్తే వ్యాపార స్థలంలో, ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే చుట్టుపక్కల. అటువంటి వాళ్ళతో అటువంటి పనులు చేయొద్దు. మీ పని మీరు చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగించుకోండి. ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. చాలా కాలం మీకు తల్లిగారి వల్ల గానీ, భార్య వల్ల గానీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్వివాదాలు, ఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒకళ్ళ వల్ల, ఇద్దరి వల్ల అంటే ఖచ్చితంగా మీకు స్త్రీ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎలా కలుగుతాయి? వాళ్ళు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి ఉందనుకోండి, ఆవిడ ఎక్కువగా ఖర్చులు పెట్టొచ్చు. అది మీరు నో అంటే తర్వాత మీకు ఇబ్బంది కలగచ్చు. అలాగే మీ తల్లిగారి విషయంలో ఉందనుకోండి, ఆవిడ ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కలగచ్చు. దాని రీత్యా ఖర్చులు పెరగచ్చు. ఇట్లా ఏదైనా సరే జరగచ్చు. స్త్రీ మూలక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు బలంగా ఏర్పడే అవకాశం ఉంది. కనుక మీరు ఈ మాసం అంతా కూడా దుర్గాదేవిని ఆరాధించండి. కుదిరితే ఆ అమ్మవారి యొక్క మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదువుకోండి, లేదా కనకధార స్తవాన్ని చదవండి. ఎట్లైనా సరే లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఎలాగైనా సరే
మీరు ఈ మాసం అంతా కూడా లలితా సహస్రనామ పారాయణ చేస్తే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకవేళ మీకు చేయటం రాదనుకోండి, కనీసం వినండి. ఇది శుక్రవారం నాడు మాత్రం ఖచ్చితంగా వినండి. మిగతా రోజుల్లో విన్నా వినకపోయినా ఒక్క శుక్రవారం మాత్రం మిస్ చేయొద్దు. అలాగే ఆహారం విషయంలో, దుస్తులు ధరించే విషయంలో శుచి, శుభ్రత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అది చాలా మంచిదే. ఎందుకంటే కొద్దిగా తేడా పడినా కూడా మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది ఈ మాసం. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త తిండి తింటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా జ్వరబాధ కలిగే అవకాశం ఉంది. అంటే ఉష్ణం ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. తులారాశిలో ఉన్నటువంటి 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు మాత్రం కొంత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి లోనయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. కొద్దిగా తులారాశి స్త్రీలు ఎవరైతే 60+ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు కొద్దిగా గర్భ సంబంధమైనటువంటి సమస్యలు రావటం గానీ, సర్జరీస్ జరగటం గానీ, ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎదుటి వాళ్ళు చేసేటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని ఎదిరించాలని అనిపిస్తూ ఉంటుంది. తిరగబడాలనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ మీరు తిరగబడకుండా ఉండటమే మంచిది. కలిధర్మంలో దాత దరిద్రుడవుతాడు. పరాక్రమవంతుడు చేతకానివాడవుతాడు. ఎవడు గొప్పోడంటే డబ్బున్నోడే దాత అవుతాడు, గొప్పోడవుతాడు, దేవుడవుతాడు, రాజు అవుతాడు, అన్నీ అవుతాడు. ఈ కలిధర్మాన్ని, కలి సూక్ష్మాన్ని మీరు వీలైనంత వరకు అర్థం చేసుకోవటానికి, ఫస్ట్ అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణాలు, వజ్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అది మీ మీ ఆర్థిక శక్తి స్థాయిలు ఇబ్బంది పడినంత వరకు కొనుగోలు చేసుకోవటం మంచిదే. ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. అలాగే ఈ క్రీడా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలొస్తాయి. సాహిత్య రంగం, నాటక రంగం అంటే సినిమాల్లో రైటర్స్ ఉంటారు గదా! కథలు రాసుంటారు, పాటలు రాసుంటారు. వాళ్ళకి చాలా బాగుంది. అలాగే నటీనటులకు కూడా అద్భుతమైన అవకాశాలొస్తాయి. ఈ మాసం వాళ్ళ ఏ సినిమాలైనా, వాళ్ళ ప్రాజెక్ట్స్ అయినా రిలీజ్ అయితే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు గానీ, జడ్జిలు గానీ, లాయర్‌లకు గానీ కూడా ఈ మాసం ఒక మంచి బంపర్ ఆఫరు లేదా ప్రమోషను లేదా ఉద్యోగంలో పెరుగుదల, జీతం పెరుగుదల ఇటువంటివన్నీ కూడా మంచి అవకాశాలైతే ఖచ్చితంగా వస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. ఈ ప్రతి పనిని, ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఆచితూచి అడుగేస్తూ ఉంటారు. కాపోతే ఈ చేసే క్రమంలో ఎక్కువగా ఆలోచిస్తారు, తక్కువగా పని జేస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ పని మాత్రం చేయవద్దు. ఇకపోతే తులారాశి రాజకీయ నాయకులకి చాలా బాగుంది. పదవీ యోగం బాగుంది. ప్రజల్లో మంచి ఆకర్షణ పెరుగుతుంది. ఇకపోతే ఈ విద్యార్థుల విషయాన్ని గనక గమనించినట్లయితే విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది. ఇందులో కూడా సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఆఫరు, ఒక మంచి అవకాశం అనేటువంటిది డెఫినెట్‌గా వస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా విదేశాల్లో ఉంటారో, ఇప్పటిదాకా ఉంటుందో, ఊడుతుందో తెలియని ఉద్యోగం, అది ఈ మాసం కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే ఇంక పోదు, ఇక ఇబ్బంది లేదనేటువంటి పరిస్థితికి వస్తారు. విదేశ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం, తప్పులేదు. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే, మీ హోటల్‌లో శుచి, శుభ్రత విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. కొంత ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ఈ తులారాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. మంచి సంబంధాలొస్తాయి. కాస్త చూసుకొని జాతక పరిశీలన చేసుకొని యెస్ అనుకుంటే చాలా మంచిది. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు రావాలి అనంటే, ఈ మాసమంతా లలితా సహస్రనామ పారాయణ చేయటం అలవాటు చేసుకోండి. లేదా కనీసం వినడం అలవాటు చేసుకోండి. నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి, జాగ్రత్తలు పాటించండి. ఇవి చూసి, గమనించి తులారాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.